ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సేవాదారిని. పరమాత్మ సేవ నా రెస్పాన్సిబిలిటీ. మనస, వాచ, కర్మన పరమాత్మ సేవలో నిమగ్నమై అనుక్షణం పరమాత్మ శ్రేష్ఠ అడుగులో అడుగు వేస్తూ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి స్మృతిలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 17/11/2025। आज का हेडिंग मीठे बच्चे, यह पुरुषोत्तम संगम युग है। पुरानी दुनिया बदल अब नई दुनिया बन रही है। अब पुरुषार्थ कर उत्तम देह पद पाना है। సో ఈ రోజు మార్నింగ్ అవ్యక్త మూవీలో కూడా మనకి వినిపించారు సంగమ సమయం యొక్క వాల్యూ ఏంటో కొన్ని పాయింట్స్ రీక్యాప్ చేసుకుంటే, సంగమ సమయం పరమాత్మ శ్రేష్ఠ మార్గాన్ని చూపించే సమయం, వర్ష సమానమైన సమయం, పురుషార్థి సమయం, శ్రేష్ఠ ప్రాలబ్ధం చేసుకునే సమయం. దేవాత్మ మహాత్మ ఉంటారు కానీ పరమాత్మ ప్రియ ఆత్మ ఈ సంగమ యుగంలోనే ఉంటారు. 1 సెకండ్ = 1 ఇయర్. అంటే ఏంటి? సత్యుగానికి కలియుగానికి మధ్య ఉన్నది సంగమం, ద కాన్ఫ్లుయెన్స్ ఏజ్. సో మరి ఇది ఉన్నదే పురుషోత్తమ సంగమ యుగం. పాత ప్రపంచం కలియుగం మారి కొత్త ప్రపంచం సత్యుగంగా వస్తుంది. ఇక్కడ ఒక సీక్రెట్, ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉండదు. దేర్ ఈజ్ అ చేంజ్ టు బి. మరి ఇప్పుడు ఉత్తమమైన నేను ఆత్మ దేవాత్మగా పుణ్యాత్మగా అవ్వటానికి పురుషార్థం చేయాలి. प्रश्न, सर्विसेबल बच्चों की बुद्धि में कौन सी बात सदैव याद रहती है? उन्हें याद रहता है धन दिए धन ना खोटे, इसलिए वह रात दिन नींद का भी त्याग कर ज्ञान धन का दान करते रहते हैं, थकते नहीं। लेकिन अगर खुद में कोई अवगुण होगा तो सर्विस करने का उमंग नहीं आ सकता. సేవాదారి పిల్లల బుద్ధిలో ఒక పాయింట్ సదా గుర్తుండాలి, అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ సేవలో ఎంత ధనాన్ని ఇచ్చినా ఆ ధనం తరగదు. ఇక్కడ జ్ఞానం అనేది ధనం అవ్వచ్చు, స్థూలమైన ధనం కూడా ధనం అవ్వచ్చు. రాత్రి మేలుకొని నిద్రను త్యాగం చేసి కూడా ఎంతో మందికి నాలెడ్జ్, జ్ఞాన ధనాన్ని ఇవ్వగలగాలి. పరమాత్మ నాలెడ్జ్ని ఇతరులకు షేర్ చేస్తే ఎప్పుడు మీరు అలసిపోరు. మరి స్వయంలో అవగుణాలు ఉంటే సేవ చెయ్యాలి అనే ఉత్సాహం రాను కూడా రాదు. స్వయంలో ఎలాంటి అవగుణాలు లేకుండా ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों के प्रति बाप बैठ समझाते हैं. बच्चे जानते हैं परमपिता रोज रोज समझाते हैं. మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి బాబా రోజు అర్థం చేయిస్తారు. పిల్లలకి తెలుసు పరంపిత ప్రతిరోజు మనకి అర్థం చేయిస్తారు. ఎగ్జాంపుల్, ఏ విధంగా స్కూల్లో టీచర్ ప్రతిరోజు అర్థం చేయిస్తారు, ఇక్కడ భగవంతుడు మన తండ్రిగా అయి శిక్షణ ఇస్తున్నారు, మనల్ని సంభాలిస్తున్నారు. ప్రతి ఒక్కరిని పిల్లలు పిల్లలు అని
మనకి సందేశాన్ని కూడా ఇస్తున్నారు. తల్లి, తండ్రి, పరమాత్మ తండ్రి అయితే ఎవరి ద్వారా పరమాత్మ జ్ఞానం వినిపిస్తున్నారో వారిని తల్లి అంటే, తల్లి, తండ్రి ఉన్నారు. ఇదొక వండర్ఫుల్ విషయం. ప్రపంచంలో వారికి పరంపిత పరమాత్మ సర్వశక్తివంతుడు, పాయింట్ ఆఫ్ లైట్, ఆత్మలందరికీ తండ్రి, సర్వవ్యాపి కాదు. ఈ పాయింట్ ఎవరికీ తెలియదు. ఎన్నో గుడులు గోపురాలకి వెళ్తారే కానీ ఆ గుడిలో ఉన్న దేవీ దేవతని అంత శ్రేష్టంగా చేసింది పరమాత్మ అనే బేసిక్ పాయింట్ ఎవరికీ తెలియదు. ఇదొక వండర్ఫుల్ విషయం. ఆత్మిక తండ్రియే మనకి అర్థం చేయిస్తారు. एक तो रूहानी बाबा के पास मूल वतन में रहते हैं, फिर कल्प में एक ही बार बाबा आते हैं. మూలవతనం, పరంధామం, నిర్వాణధామం, ఆత్మ నివసించే స్థానం, శాంతిధామం ఏదన్నా అనొచ్చు. మరి అక్కడి నుంచి పరమాత్మ వస్తారు, ఒకేసారి వస్తారు జ్ఞానాన్ని వినిపించడానికి, ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్క పిల్లవాడిని పావనంగా చేయడానికి, సుఖం, శాంతి, వారసత్వాన్ని ఇవ్వడానికి. సో పరమాత్మ ఒక చేంజ్ ని తీసుకురావాలి అంటే వారు ఇక్కడికి కిందకి రావాల్సిందే. అక్కడ ఉండైతే ఏమీ చేయలేరు. దీంట్లో మనుషులు సంశయంలో పడిపోతారు. పరమాత్మ రావడం ఏంటి, ఒక చేంజ్ తేవడం ఏంటి, విశ్వ పరివర్తన ఏంటి అనేది. గాయనమైతే ఉంది సాధారణ మనుషు తనువులోకి వస్తారు అని. మరి మనుషుల తనువులో పరమాత్మ ఎలా వస్తారు? పరమాత్మ వీరిలో ప్రవేశిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటున్నారు. స్వర్గ వారసత్వాన్ని వారు ఇస్తారు. మనల్ని అర్హుడిగా కూడా తయారు చేస్తారు. అతనెవరో కాదు, పతిత పావనుడు. ప్రతి ఒక్కరిని పతితులను పావనంగా చేస్తారు. కల్పకల్పము మనం పతితంగా అయిపోయాం. మనం అంటే ఏంటి? ఈ ఆత్మ, బ్రుకుటి మధ్యస్థానంలోనే ఆత్మ పతితంగా అయిపోయింది. పరమాత్మ వచ్చి పావనంగా తయారు చేస్తారు. ఎక్కడికి వస్తారు? పాత ప్రపంచంలోకే వస్తారు. ఈ కలియుగాన్ని కొత్త ప్రపంచం అని అనరు, పాత ప్రపంచం అని అంటారు. ఇది ఎంతో పాతగా అయిపోయింది. అందుకే దీన్ని తమో ప్రధాన ప్రపంచం అంటారు. దీన్ని సతో ప్రధానంగా చేయడానికి పరమాత్మ ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు. మొత్తం ప్రపంచంలో ఎవ్వరికి ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు నేను ఆత్మ సంగమ యుగంలో ఉన్నాను. ఈ పాయింట్స్ పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. नए युग का सतयुग का चित्र भी है. मनुष्य कैसे समझते लक्ष्मी नारायण सतयुग नई दुनिया की मालिक थे. కొత్త యుగం అనగా లక్ష్మీ నారాయణుల యుగం. మనుషులకి ఈ విషయాలు తెలియనే తెలియదు. మనం ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము అనేది. బిల్కుల్ ఘోర అంధియారే మెహి, పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు పిల్లలంతా. అర్థం చేసుకోవలసిన విషయాలు. సమజ్దా పడే దునియాకే మాలిక్ యా లక్ష్మీ నారాయణ హే. అర్థం చేసుకోవాలి, ఈ ప్రపంచానికి యజమానులు లక్ష్మీ నారాయణులు. వారిని అంత శ్రేష్టంగా తయారు చేశారు అంటే తప్పకుండా పరమాత్మ తప్ప ఎవ్వరూ చేయలేరు కదా. మరి పరమాత్మ కూడా ఎప్పుడొస్తారు? పురుషోత్తమ సంగమ యుగంలో వస్తారు. మన కోసం ఒక కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మనుషులుగా ఉన్న మనల్ని దేవీ దేవతలంతా ఉన్నతంగా తయారు చేస్తారు. రాజయోగాన్ని నేర్పిస్తారు. మనలో దివ్య గుణాలను నింపుతారు. పవిత్రత గుణాన్ని నింపుతారు. మరి పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాలి. कहा जाता है धन दिए धन ना खोटे, बहुत समझानी मिलती है. ఒక అంటారు కదా, ఎంత ధనాన్ని ఇచ్చినా ధనం తరగదు అని. అది ఎప్పుడు పాసిబుల్? నాలెడ్జ్ అనే ధనం. నాలెడ్జ్ ని ఇతరులకి ఎంత షేర్ చేస్తే ఆ నాలెడ్జ్ మన దగ్గర పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగదు. కానీ నేను ఇతరులకి నాలెడ్జ్ వినిపించాలంటే నా పొజిషన్ ఎలా ఉండాలి? ఫస్ట్ నాలో ఎలాంటి అవగుణాలు ఉండకూడదు. నా కోసం పరమాత్మ వచ్చారు అంటే
నేను ఎంత కాన్షియస్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. ఈరోజు అవ్యక్త మురళిలో కూడా మనం విన్నాం కదా, అటెన్షన్ పెట్టాలి. ఆత్మిక స్థితి పైన, ధారణ పైన, సమయం పైన, స్మృతి పైన అటెన్షన్ పెట్టాలి అని అన్నారు కదా. ఇది అదే మహాభారత యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధం జరగడం కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. 100 वर्ष के अंदर सब खलास हो जाता है। संगम युग को कम से कम 100 वर्ष तो चाहिए ना। सारी दुनिया बनती है। న్యూ ఢిల్లీ बनाने में कितना वर्ष लगा। మరి ఈ సంగమ యుగం 100 సంవత్సరాలు. దీంట్లో ప్రతి ఒక్కటి సమాప్తం అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ కళ్ళతో మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఇలాగే ఉండదు. చేంజ్ అనేది అవుతుంది. ఇది ఫ్యాక్ట్. మనం అర్థం చేసుకోవాలి. పాత ప్రపంచమంతా సమాప్తం అవ్వాల్సింది. సమాప్తం అవ్వాలి అంటే మొత్తం ప్రళయం అనేది జరగదు. కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ సైమల్టేనియస్ గా అవుతూనే ఉంటుంది. నई दुनिया में जरूर या देवी देवता थे फिर होगा। కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉండేవారు. వారు మళ్ళీ అలాగే వస్తారు. రాజయోగపు చదువు అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. స్వయం పరంపిత పరమాత్మ అందరికీ తండ్రి. వారిని స్మృతిలో ఉన్నట్టయితే పతితుల నుంచి పావనంగా తయారవ్వగలం. ఆ పరంపిత పరమాత్మ कहते हैं देह सहित सब पतित संबंध छोड़ मामेकम याद करो पावन बन जाएगा। ఇప్పుడు పతిత పావనుడైన పరమాత్మ చెప్తున్నారు, దేహ సహితంగా అన్నిటినీ వదిలేసి ఒక్క పరమాత్మ స్మృతిలో ఉండాలి. ఎల్లప్పుడూ వారి స్మృతిలో ఉండాలి. మరిప్పుడు నేను రాజ్య యోగాన్ని నేర్చుకుంటున్నానంటే కిత్నా ఆప్ రహందిల్ కళ్యాణకారి బనా హే. ఎంతగా మీరు దయార్థ హృదయులుగా, కళ్యాణకారులుగా మీరు అవ్వాలి. ప్రతి ఇంటిలోనూ మీరు సందేశాన్ని ఇవ్వాలి. మన కోసం ఒక కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది అంటే మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి స్వయం పైన ఎంత అటెన్షన్ పెట్టగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ధారణ, घर घर में जाकर बाबा का पैगाम देना है, सर्विस करने का प्रण करना है, सर्विस के लिए कोई बहाना मत देना है. ఇంటి ఇంటికి వెళ్ళి భగవంతుడి సందేశాన్ని ఇవ్వాలి. సేవ చెయ్యాలి అనే ఎంతో ప్రయత్నం ఉండాలి. సేవ కోసం సాకులు చెప్పకూడదు. కిసీ భీ బాత్ మే ఫిక్రాత్ నహీ కన్నా హే. ఏ విషయంలో కూడా చింత అనేది ఉండకూడదు. సో మనలో ఎవరికో చింత ఉంటున్నట్టుంది. బాబా చెప్పారు, అసలు ఏ విషయంలోనూ చింత పెట్టుకోకండి. గుప్త ఖుషీమే రానా హే. గుప్తమైన సంతోషం, ఎల్లప్పుడూ ఇటర్నల్ హ్యాపీనెస్ అనేది మిస్ చేయకూడదు. కిసీ దేహదారికో యాద్ కన్నా ఈ బాబాకో యాద్ కన్నా హే. ఏ దేహదారులను స్మృతి చేయకూడదు. వారు అలా, వారు ఇలా, నాకు వీరంటే ఇష్టం, నాకు వారంటే ఇష్టం లేదు అంటే ఏంటి? ఆ దేహదారులను నేను తలుచుకుంటున్నట్టు. వాళ్ళని తలుచుకుంటే వాళ్ళలో ఉన్న నెగటివిటీ లేక పాజిటివిటీ గుర్తుంటుంది, కానీ ఆ పాజిటివిటీని తయారు చేసింది పరమాత్మ అనేది మర్చిపోతాం. సో ఒక్క భగవంతుని స్మృతి చేయాలి. वरदानम, कल्याणकारी बाप और समय का हर सेकंड लाभ उठाने वाले निश्चय बुद्धि निश्चिंत भव. కళ్యాణకారి తండ్రి ప్లస్ సమయం. ప్రతి సెకండ్ లాభాన్ని తీసుకోవాలి. సమయం కళ్యాణకారి సమయం. ఏం జరిగినా నాకు మంచి జరుగుతుంది. నా తండ్రి కళ్యాణకారి తండ్రి, నాకంతా మంచి చేస్తారు. ఇది కానీ నాకు గుర్తుంటే నిశ్చయ బుద్ధి అనేది ఉంటుంది. ఏవైతే దివ్యమైన నడవడిక ఉందో భగవంతుడు మనల్ని త్రికాలదర్శిగా తయారు చేస్తారు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని రియలైజ్ చేస్తూ ప్రతి అడుగును వేయాలి. ధైర్యాన్ని చూపించాలి, ఉల్లాసాన్ని చూపించాలి, స్వయం సమర్థ ఆత్మగా అవ్వాలి. ఎంత భయంకరమైన తుఫాన్లు వచ్చినా, సిచ్యువేషన్స్ ఇంట్లో వస్తున్నా మీరు
కదలకండి, అచంచలంగా ఉండండి, సమయాన్ని తీసుకోండి, మీ చెయ్యి పరమాత్మ చెయ్యిలో పెట్టండి. పరమాత్మ అలాంటి తుఫాన్ల నుంచి తొలగిస్తారు మనల్ని. కాకపోతే ఆ టైం మనకి అంత నిశ్చయ బుద్ధి అనేది ఉండాలి. సో అంత సంపత్తివంతులుగా మీరు అవ్వగలరు. మొత్తం కల్పంలోనే ఈ సమయంలో పరమాత్మ మన కోసం వచ్చారు అంటే ఇంకా మీకు ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న చింతలు ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి? నిశ్చయ బుద్ధిగా అవ్వాలి, నిశ్చింతాత్మగా అవ్వాలి, కళ్యాణకారి ఆత్మగా అవ్వాలి. ప్రతి సెకండ్ యొక్క లాభాన్ని మీరు తీసుకోగలగండి. స్లోగన్: बाबा का संग का रंग लगा वो तो बुराई स्वतः समाप्त हो जाएगा. భగవంతుడి సాంగత్యపు రంగులో కనుక మీరున్నట్టయితే చెడు అనేది సమాప్తం అయిపోతుంది ఆటోమేటిక్గా. మన లైఫ్లో ఇంకా ఏ చెడు అనేది ఉండదు పరమాత్మ సాంగత్యంలో కనుక మనం మునిగిపోయి ఉంటే. ఒక్కసారి మన లైఫ్ని చెక్ చేసుకుందాం. కాన్ఫ్లుయెన్స్ ఏజ్లో ఉన్నాను, గుర్తుంటుందా? సమయం యొక్క వాల్యూ గుర్తుంటుందా? పరమాత్మ నాతో ఉన్నారు, ఈ ప్రెషియస్ లైఫ్ మనకి గుర్తుంటుందా? మన యాక్టివిటీస్ డివైన్గా ఉన్నాయా, డెవిలిష్గా ఉన్నాయా? నా పైన నేను అటెన్షన్ పెట్టాలి, గుర్తుంటుందా? సంతోషం మాయమవుతుందా? ఇటర్నల్ హ్యాపీనెస్ సదా ఉంటుందా? అవగుణాలు మనలో ఉండటం లేదు కదా, ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఈరోజు ములి యొక్క స్వమానం సంగమయుగం ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకున్నాం. నేను పురుషోత్తమ సంగమయుగి ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను పురుషోత్తమ సంగమయుగి ఆత్మను. సంగమయుగం కళ్యాణకారి యుగం, అద్భుతమైన యుగం, నిశ్చింతంగా చేసే యుగం, శక్తిశాలిగా చేసే యుగం. సదా ఈ సంగమ యుగంలో ఉంటూ శ్రేష్ఠ పురుషార్థాన్ని చేస్తూ నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. సంగమ యుగం అంతా మంచే జరుగుతుంది. నాతో ఎలాంటి పరిస్థితి జరుగుతున్నా అది డ్రామాగా భావిస్తూ ప్రతి పరిస్థితిలోనూ కళ్యాణాన్ని వెతుకుతూ నేను ఆత్మ ఎంతో నిశ్చింతంగా ఉంటాను. ప్రతి అడుగులో పరమాత్మ తోడుని అనుభవం చేసుకుంటూ నేను ఆత్మ ఎంతో సుందరంగా ఉంటాను. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. ఇంతటి పురుషోత్తమ సంగమ సమయాన్ని మీరు నాకు అనుభవం చేస్తున్నారు. I, the soul, experience the importance of this confluence age. I am an intense effort maker. I always try to pay attention on myself. I try to check my thoughts, filter my thoughts, check my behavior, check my every action. I try to make my life so precious and divine. Every single activity will set an example to this world. I, the soul, always try to hold the hand of my Father, who always helped me to cross every single obstacle. For the next few seconds, I visualize my Father holding my hand, blessing on my forehead,
making me a pure soul, a divine being. I experience the lightness of this world, lightness from my responsibilities. Every action of mine is going to be divine and intense. I am the God's favorite child, a powerful being, a positive personality, and an intense effort maker. Acha. Om Shanti. 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 I, the soul, experience the purity of my Father, spread such purity to my soul, to every part of this body, and be a divine and a pure being. Om